హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు గులాబ్ జామున్స్ ఇలా పైన నీట్గా ఎటువంటి పగుళ్ళు లేకుండా ఇలా సాఫ్ట్గా లోపల వరకు చక్కగా ఉడికి, మనకేంటంటే కొంతమందికి గులాబ్ జామున్స్ పైన క్రాక్స్ వచ్చేస్తాయి, లేకపోతే లోపల వరకు మనం వేసిన షుగర్ సిరప్ వెళ్ళదు. ఈ మాదిరి మనకి చాలా కంప్లైంట్స్ ఉంటాయి. పైగా లేకపోతే కలర్ రాదు. ఇలా లేకుండా గులాబ్ జామున్స్ బాగా మంచి కలర్ తోటి ఇలా సాఫ్ట్గా లోపల వరకు బాగా జీరా పీల్చుకునేటట్టు మనం ఎలా చేయాలో చూద్దాం. నేనైతే రెడీమేడ్ గులాబ్ జామున్ పౌడర్తోనే ఇవాళ గులాబ్ జామున్స్ చేశానండి. ఇది మనకి చాలా ఈజీ చేసుకోవడం. కొన్ని టిప్స్ ఫాలో అవుతే మీరు గులాబ్ జామున్స్ బ్రహ్మాండంగా చేసేసుకోగలరు. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా నేర్చేసుకోండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. దీనికోసం అయితే మనం ఏం చేస్తున్నామంటే, మామూలుగా మనం గులాబ్ జామున్ మిక్స్ ఏదైనా తీసుకోవచ్చండి, కానీ కలిపే మెథడ్లోనే మన గులాబ్ జామున్ సాఫ్ట్గా వచ్చేది మన చేతుల్లోనే ఉంది. మనం కలిపేటప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో చేస్తే మన గులాబ్ జామున్స్ కరెక్ట్గా వస్తాయి అనేదే ఇక్కడ ట్రిక్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఏమేమి టిప్స్ యూస్ చేస్తాను నేను జనరల్గా చెప్పేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే షుగర్ సిరప్ పెట్టుకుంటాం కదా, జీరా పెట్టుకోవడానికి కోసం అయితే మనం ఏం చేస్తామంటే ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ నీళ్లు అండ్ షుగర్ అనమాట. చక్కెర 1/2 కిలో, అలాగే ఒక 500 ml నీళ్లు. 1/2 కిలో చక్కెర ఈజీగా పడుతుందండి. మనం మామూలుగా చిన్న ప్యాకెట్ గులాబ్ జామున్ తీసుకున్నట్టయితే 1/2 కిలో చక్కెర ఖచ్చితంగా పడుతుంది. నేను ఇలా ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. దీన్ని మనం బౌల్లోకి తీసుకుని దీనిలో ఉండలు ఏవి లేకుండా ఫస్ట్ దీన్ని కరెక్ట్గా మనం ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి. మీరు ఒకసారి జల్లించుకుంటే కూడా మరీ మంచిది, ఇంకా బాగా సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామున్స్. నేను ఫ్రెష్ ప్యాకెట్ కాబట్టి ఏం ఉండలు లేవు, కలిపేశాను. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నీళ్లు ఎక్కువ పట్టవు దీనికి. మీరు ఒక 4-5 స్పూన్ల నీళ్లు ఫస్ట్ పోసుకుని కలుపుతూ ఉండండి. అది మనం చపాతీ పిండి, పూరి పిండి కలిపేస్తాం కదా, బాగా గట్టిగా అలా కలపకూడదు. లైట్గా ఫెదర్ లాగా ఇలా 5 వేళ్లతో మాత్రమే కలపండి. మీరు అరచెయ్యి అసలు యూజ్ చేయకూడదు. ఇది ఫస్ట్ టిప్ అండి. ఇప్పుడు చూడండి, మనకి పిండి ఆ కొంచెం నీళ్ళలోనే కరెక్ట్గా సరిపోయింది. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి పిండి. ఇదే మనం చేసే తప్పు. ఫస్ట్ పిండి కలపడంలోనే చేతికి కొంచెం నూనె రాసుకుని ఇలా మీరు ఒక పిండి కొంచెం తీసుకుని దీన్ని ఏం చేయాలంటే అరచేతుల మధ్య ఇలా కరెక్ట్గా బాగా నలిచి మనం క్రాక్స్ లేకుండా నీట్గా మనం గులాబ్ జామున్స్ని చేసేసుకోవాలి. చూడండి, ఒక్క చిన్న క్రాక్ కూడా ఉండదు. ఇక్కడ మనం తప్పు చేస్తామంటే, ఈ రౌండ్స్ చేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే కొంచెం గబగబా చేసేస్తామన్నమాట. అలా చేయకండి. ఇలా అరచేతుల మధ్యలో పెట్టుకుని చక్కగా నలిచి బాల్స్ చేసేసుకోండి. ఇప్పుడు మూడో టిప్ ఏంటంటే, మనం హైలో పెట్టి గులాబ్ జామున్స్ వేయించామంటే పైన వేగుతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇది మనం చేసే మూడో మిస్టేక్. నూనె ఫస్ట్ కాగాలి, తర్వాత సిమ్లో పెట్టేయాలి నూనె. తర్వాత మనం గులాబ్ జామున్స్ వేయాలి. వేసిన తర్వాత ఇవి ఇలా చక్కగా మనకి పైకి తేలుతాయి. అప్పుడు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. అప్పుడే మీకు గులాబ్ జామున్స్ లోపల వరకు బాగా వేగుతాయి. స్లోగా ఇలా కలర్ వస్తూ ఉంటుంది. మనం దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. అన్ని సైడ్స్ మంచిగా రంగు రావాలి. చూడండి, ఇప్పుడు మీకు తెలిసింది కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసేద్దాం. ఈ టిప్స్ అన్నీ మీరు ఫాలో చేశారంటే మీ గులాబ్ జామున్స్ అద్భుతంగా వస్తాయి. ఇప్పుడు షుగర్ సిరప్ కూడా మనకి రెడీ అయిపోయింది. దీంట్లో మనం కొంచెం ఏలకుల పొడి, షుగర్ సిరప్కి ఏమి తీగ పాకం రావాలి అలా ఏం లేదండి. మీరు ఒక 5 నుంచి 7 నిమిషాలు బాగా మరగనివ్వండి. దాన్ని మరగనిస్తే చాలు. ఇది మనకి వేసిన నీళ్ళకి ఈ చక్కెరకి కరెక్ట్గా గ్లాసీగా అలా వచ్చేస్తుంది. దీంట్లో కొంచెం ఏలకుల పొడి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గులాబ్ జామున్స్ దీంట్లో వేసేద్దాం. వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయండి. మూత పెట్టేస్తే ఏమవుతుందంటే, మనం కొంచెం ఆ గులాబ్ జామున్స్కి రెస్ట్ ఇస్తున్నాము. అప్పుడు ఈ షుగర్ సిరప్ మొత్తం ఆ గులాబ్ జామున్స్ పీల్చుకుని చక్కగా బాగా బల్జ్ అయ్యి పెద్దగా వస్తాయి. ఇంకొక టిప్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. అప్పుడే ఇవి ప్లేస్ ఉంటుంది వాటికి బాగా పొంగడానికి, తర్వాత బాగా షుగర్ సిరప్ పీల్చుకోవడానికి ప్లేస్ ఉంటుంది. మీరు వెడల్పు గిన్నె తీసుకోండి. మన గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయాయి. చక్కగా
వీటిని మనం ఐస్ క్రీమ్తో పాటు ఎంజాయ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయి నాకైతే కమెంట్స్ పెట్టండి. ఉంటాం.